మరి ఈరోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా స్ఫూర్తి తీసుకునే విధంగా మరి మన యొక్క రాజధాని ఢిల్లీలో G20 సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 17 స్థానాలు ఇవ్వండి, 17 స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 17 స్థానాలు తెలంగాణలో వస్తాయా? 17 స్థానాలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అరే వాళ్ళ ఇండియా అలయన్స్లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించలేదు. ఒక్క తెలంగాణలో బొటాబొటి స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి 17 స్థానాలు ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎంత మోసం చేస్తూ ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటిదాకా అందియలే. కేవలం నామమాత్రంగా బస్సులకి ఇచ్చి అయిపోయింది మా గ్యారెంటీ ఒకటి అంటున్నారు. కాగితాల మీదనే ఉన్నాయి గ్యారెంటీలని. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి ఏ ఒక్క గ్యారెంటీ 2500 గ్యారెంటీ మహిళలకు వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? 15,000 రైతు బంధు అందిందా? కౌలు రైతులకు 12,000 రైతు బంధు అందిందా? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిందా? ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెండ్లైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఈరోజు ఎక్కడ కూడా వాటి యొక్క ప్రస్తావన దేయంగానే రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా? ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే మాట కదా, ఈ రాష్ట్రం అప్పుల కుప్పం అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, 6 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. మరి ఈరోజు రోజు అప్పుల గురించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో రాపించుకుంటారు పత్రికల్లో. ప్రజలకు నిజంగా వారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. మరి 100 రోజులు అన్నారు. 100 రోజులలో మరి 100 రోజులు అయిపోయింది. మరి వాళ్ళు ఎన్నికలు దగ్గరకు వస్తాయి, 100 రోజులు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇటనే టైం పాస్ చేయొచ్చు అనేటువంటి విధంగా 100 రోజుల నినాదాన్ని తీసుకున్నారు. ఈరోజు కాగితాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పథకం అమలు, ఈ పథకం అమలు, దీనికి ప్రారంభం, దానికి ప్రారంభం అని పెద్ద సభలు పెట్టి ఆర్భాటాన్ని తప్పితే ఎవరికైనా ఎక్కడైనా ఈ పథకాల వల్ల లబ్ధి జరిగిందని చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఎవరికైనా ఇప్పటి వరకు ఫ్రీ వచ్చింది ఆ కరెంటు? ఇంటికైనా 500 సిలిండర్ ఫ్రీ అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు 500 రూపాయల సిలిండర్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజల లోపల. మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, 500 సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఇంటింటికి అక్షింతలు పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందించినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో 17 స్థానాలకు 17 స్థానాల్లో ఘన విజయాన్ని అందించండి అని చెప్పి వేదిక ద్వారా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా ప్రతి ఒక్క స్థానంలో కూడా విజయమే లక్ష్యంగా, ప్రతి బూత్లో మెజారిటీ లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేసి మరి తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను విజయాన్ని అందించాలని
నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లను బహుమతిగా అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గేట్లలో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయండి. ఎక్కడ కూడా స్వాగత విభాగంలో ఉన్నటువంటి యువ మోర్చా, మహిళా మోర్చా నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం కండువా ఇచ్చి లోపలికి పంపించేసేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత చూసుకోవచ్చు. అందరినీ కూడా త్వరగా లోపలికి పంపించండి. బయట ఎండ కొడుతుంది. 1-2 నిమిషాలలో మన అమిత్ షా గారు రాబోతున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక పెండాలకు వెళ్ళాలి. అందరు కూడా ముందుకు వస్తున్నారు. దయచేసి అందరు కూడా బ్యాక్, మీకు సీట్లు ఉన్నాయి కాబట్టి అందరు కూడా బ్యాక్ వెళ్ళాలి. ఈ వివిఐపి దీనిలో రెండకల్లా కూడా పోలీసు వాళ్ళు వీటిని గేట్ను ఓపెన్ చేయండి. వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు పాసులు వచ్చిన వాళ్ళు అక్కడెక్కడో స్ట్రక్ అయిపోయారు కాబట్టి ఇక్కడ సీట్లు ఖాళీ ఉండకూడదు. ఈ 2 బ్యారకులలో ఓపెన్ చేసేయండి. ఇక్కడ కూడా బైసాబ్ అది ఓపెన్ చేసేయి. పాస్ అడగకండి, ఇక ఎవరన్నా వచ్చి కూర్చొనియండి. 2 అక్కల ఇప్పుడు మన హైదరాబాదు పార్లమెంటు నుంచి ఓవైసీని ఓడించి హిందూ శంకారావాన్ని పూరించాలనేటువంటి సంకల్పంతో నిరంతరం హైందవ చైతన్యం కోసం పాటుపడుతున్నటువంటి మన యొక్క హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాధవిలత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. మొట్టమొదటిగా జై బోలో నారీ శక్తికి, జై బోలో సియావర్ రామచంద్ర की, जय बोलो भाग्यनगर की, जय बोलो भारत माता की. మొట్టమొదటిగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ, మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా వందనం. రజాకార్ల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాణము కోరుకునేది ఒకటే, ఈ రజాకార్ల రాజ్యం అంతమవ్వాలని చేసిన పోరాటంలో తెలంగాణను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు సాధించే ప్రక్రియలో ఎంతో కష్టపడిండు, ఎంతో నష్టపోయిండు. కానీ 2011లో అక్బరుద్దీన్ మేము రజాకార్లమనిండు. అటువంటి అక్బరుద్దీన్కు తోడు వెళ్ళిన గవర్నమెంట్లు రజాకార్లా లేక మన కోసం వచ్చిన నాయకులా అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు. ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ 2 అన్నదమ్ములు, వాళ్లకు మాటికి సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను కోరుకునే వాళ్లకు మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు. నా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే, ఎవరైతే మేము రజాకార్లమో అని గుండెలు కొట్టుకొని చెప్తారో వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే. ఆ శత్రువుకి మీరు ఓటేస్తారా? ఆ శత్రువుకి మీరు ఓటైనిస్తారా? ఇది ఒక్క సీటుకు సంబంధించింది కాదు, ఇది మన 17 నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది. అందరం ఒక్కటై నిలబడాలి. మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు.
ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమమైన యోగి ఆయనే. ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన. కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మయోగి ఆయన. ఆయన ఒక్కటే అనిండు, అయ్యా ఈ దేశంలో 4 వర్గాలు ఉన్నాయి. ఈ 4 వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ 1 అవుతుంది. ఏవి ఆ 4 వర్గాలు? ఒకటి మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. అందుకే మురుమురు అమ్మని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేసిండు ఆయన. 2 రైతన్న. ఏ రైతన్న చెయ్యి పెట్టందే భూమి నుంచి బంగారం పండదో అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన. 3 యువత. సింహ గర్జన చేసే యువత. ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువత యువతనే. స్త్రీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు. ఈ గజకేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఈసారి ఏ పార్టీకి లేదు. 4 స్త్రీ. మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి 1 2 100 1000 లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము. స్త్రీ నిదుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రపోం. ఈసారి చూపిస్తాం మేమేందో మా శక్తేందో. స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది, అన్నం పెడుతుంది, కడుపు చూస్తుంది. అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది, 3వ నేత్రం ధరుస్తుంది, ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది. ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం. మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం. जय बोलो भाग्यनगर की. आपकी बार 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 जय बोलो भारत माता की. ముందుకు రావద్దు సోదరులందరూ కూడా. బ్యాక్ సైడ్ చాలా చల్లగా ఉంది, అదేవిధంగా సీట్లు ఉన్నాయి. అందరూ కూడా వెనకాలకు వెళ్ళండి, ముందుకు వచ్చేసి తోపులాట చేయొద్దు. అందరూ కూడా బ్యాక్ సైడ్లో అందరూ కూడా అడ్జస్ట్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు అశేషంగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా, మీరందరూ ముందొచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో
17 నియోజకవర్గాలకు 17 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఏ మాట ఇస్తే మాట కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వైపు ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ఈ రాష్ట్రం మీద రామరాజ్యం రావాలని ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోవైపు చూస్తూ ఉన్నారు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడానికి మనం ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క మచ్చ లేకుండా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశాన్ని సుస్థిరంగా ముందుకు నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు గెలిపించి బహుమానంగా ఇస్తే ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపించడానికి మరి ముందుకు వస్తున్న సందర్భంలో మీరందరూ కలిసికట్టుగా ఈ సమరానికి సిద్ధం కావాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి అందరూ చేయలేపాల భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంటు బోర్డు సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. बोलो भारत माता की, भारत माता की జై శ్రీరామ్. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. వేదిక ఆశీలైన పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధ్యక్షులు, బాధ్యులు, దాదాపు 17 పార్లమెంటు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 3వసారి గెలిపిస్తామనేటువంటి ఒక సంకల్పంతో పోలింగ్ బూత్ను బాధ్యతగా తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారు గెలవాలంటే మొదటగా మన పోలింగ్ బూత్లో గెలవాలి. అందుకు మనం సిద్ధమా? మన పోలింగ్ బూత్లో మోదీ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామా? మన పోలింగ్ బూత్లో మనం గెలిస్తే 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశమంతా కూడా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి, ఇది దేశ ప్రజల అవసరమని, ఈ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క సమైక్యత కాపాడడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయని, ఆ 4 కులాల యొక్క భవిష్యత్తు కోసము నా భవిష్యత్తునంతా కూడా ఈ దేశం కోసం అర్పితం చేశానని చెప్పి వారు బాహాటంగా చెప్తా ఉన్నారు. 1 యువ కులము, 2 మహిళా కులము, 3వది రైతులు, 4వది పేదరికం. ఈ 4 కులాల కోసం పాటుపడేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మొన్నొక మహానుభావుడు, మన విపక్ష పార్టీ నాయకులు బీహార్లో మాట్లాడుతున్నారు, మోదీ గారికి అసలు కుటుంబమే లేదు, మరి ఏ రకంగా ఈ దేశాన్ని పాలిస్తాడని చెప్పి.
ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా మోదీ గారే ఈ దేశమంతా నా కుటుంబం అని చెప్పి వారు భావిస్తున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా వారు నా కుటుంబ సభ్యులుగా భావించి వారి ప్రయోజనాల కోసం వీరు పనిచేస్తున్నారు. ఇవాళ మనమందరం కూడా మన మోడీ గారు మన కుటుంబ సభ్యులని చెప్పి మనం భావిస్తున్నామా? మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? చేతులెత్తి గట్టిగా చెప్పండి, మోదీ గారు నా కుటుంబం అని. మోదీ గారు దేశమే నా పరివారం అని చెప్పి పనిచేస్తా ఉన్నారు. కానీ మీరు మీ ప్రబుద్ధులు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం మాత్రమే కేటీఆర్ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని ఇవాళ బీఆర్ఎస్ ఆ కుటుంబం కోసం పనిచేస్తుంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీని చూడండి, ఇవాళ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయాలంటున్నారు. లల్లు ప్రసాద్ యాదవ్ ఇవాళ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి చేయాలంటున్నారు. ఫరూక్ అబ్దుల్లా నా కొడుకును ఇవాళ ఉమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి చేయమంటున్నారు. ఆ రకంగా ఏ పార్టీని చూసినా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్పితే నరేంద్ర మోడీ గారు మాత్రము ఈ దేశమే నా కుటుంబము, అందుకనే వాళ్ళ బిడ్డల కోసం పనిచేస్తా ఉంటే నరేంద్ర మోడీ గారు మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి ప్రధానమంత్రి. కాబట్టి ఇవాళ బూత్ స్థాయిలో ఏవైతే అసాధ్యం అనుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక చరిత్ర సృష్టించారు. అదే రకంగా ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి మరొక చరిత్ర సృష్టించారు. మహిళలకు చట్టసభలో మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పి స్వయంగా సోనియా గాంధీ మహిళా అధ్యక్షులైనప్పటికీ కూడా ఆ సాధ్యం కాని పనిని ఇవాళ మోదీ గారు అందరినీ ఒప్పించి మెప్పించి కాదన్న పార్టీలను కూడా అనుకూలంగా ఓటు వేసి ఒక చరిత్ర సృష్టించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. 500 సుదీర్ఘ పోరాటం, మనం హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణము అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి అసాధ్యం అనుకున్నటువంటి సాధ్యం చేసేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. నిన్నటికి నిన్న పార్లమెంట్లో మనం చట్టం చేశాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువులు లేదా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ పార్సీలు, జైనులు, క్రైస్తవులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మత ఛాందస ప్రభుత్వాలకు ఎవరైతే ఇవాళ వారు బాధలు తట్టుకోలేక తిరిగి మన దేశానికి వస్తున్నారో వారికి భారత పౌరసత్వం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ హైదరాబాద్ లో కూడా ఏ మత రక్కసి ఇవాళ రజాకార్ల వారసత్వంతో ఇవాళ రాజకీయాలు నడుపుతున్న మజ్లిస్ పార్టీ, రోహింగ్యాలు అడ్డా చేసుకొని ఇవాళ హైదరాబాద్ ను శాసిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ కూడా రేపు సిఏఏ అమలైతే ఏ రకంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను తరిమివేసి ఆ యొక్క ఇవాళ భారతదేశాన్ని ఆశ్రయంగా చేసుకుని వచ్చేటువంటి మన సోదరులు కూడా భారత పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి మిత్రులారా, ఈ మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి కుల పార్టీలు, కుటుంబ పార్టీలు లేదా ఇవాళ అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన పార్టీలు, మైనార్టీల బుజ్జగింపులకు పాల్పడే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ గోల్కొండ మీద కూడా మాధవీలతను గెలిపించి ఖచ్చితంగా ఆ గోల్కొండ కింద మీద కాషాయ జెండా రెపరెపలాడించి ఇవాళ అసదుద్దీన్కు ఇవాళ రాజకీయ సమాధి కట్టడానికి మనం అందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ రకంగా పోలింగ్ బూత్ లో 370 ఆర్టికల్ ఏ రకంగా రద్దు చేశారో అదే మోదీ గారు పిలిపించారు. ప్రతి బూత్ లో ఈ ఎన్నికల్లో అదనంగా 370 ఓట్లు సాధించడానికి ఇవాళ బూత్ స్థాయి అధ్యక్షులు మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఆ సంకల్పంతో పోవాలి. గతంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో అంతకు మించి 370 సాధిస్తామండి ఆలోచనతో మీరు పోయినట్టయితే ఖచ్చితంగా మీ బూత్ లో మీరు గెలిపిస్తే మోదీ గారు ప్రధానమంత్రి కావడం. కాబట్టి దయచేసి ఇదే లక్ష్యంతో ఇదే ఉద్దేశంతో రాబో రోజుల్లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ మోదీ మయమైపోయింది. కాబట్టి
తెలంగాణ అతీతం కాదు, ఇవాళ హైదరాబాద్ అతీతం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద రేవంత్ రెడ్డి గారు అయితే మోసం చేస్తా ఉన్నాడో, ప్రజలకి ఇవాళ 100 రోజులు కావస్తా ఉన్నది. మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా మోసపూరితమని తేలిపోయినాయి. కాబట్టి అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ అందరూ కూడా ఒక గూటి పక్షులే, తోడు దొంగలే. కాబట్టి వీళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే, కాషాయ జెండా పూనినటువంటి మన సోదరులకు, సోదరిమణులకు మాత్రమే ఉందని చెప్పి నిరూపించాల్సిందిగా ఈ లాల్ బహదూర్ స్టేడియం నుంచి ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇవాళ అమిత్ షా గారు అయితే మనకు పిలుపునివ్వబోతున్నారో, దాని రాబో 40 రోజులు మన బూత్కే పరిమితమై మన బూత్లో గెలిపించే లక్ష్యంతో పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నాం. అబ్కీ బార్ అంటే 400 पर, అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్, పిరేక్ బార్, పిరేక్ బార్, బార్ బార్, బార్ బార్. బయట ఉన్న వాళ్ళు త్వరగా లోనికి వచ్చి కూర్చోవాలి. ఫ్రంట్ సైడ్ రావద్దు, అందరు కూడా బ్యాక్ సైడ్ పోయేందుకోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యువ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. 2 చేతుల తలన. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై శ్రీరామ్. కూర్చోండి. 2 చేతులు గట్టిగా ఎత్తున్నా, పైకి ఎత్తుని. అయోధ్యలో రామునికి రావడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఈ జై శ్రీరామ్ నినాదం అని తలిస్తే, మొన్న నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు గజ 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 వండుతున్నారు వాళ్ళు. నేను చెప్పిన మొన్న బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా అన్నారు. నేను బరాబర్ అడుగుతాను చెప్పిన. రాముని గురించి, రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది. రామాలయం కడతామని చెప్పి కట్టి తీరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము బరాబర్ రాముని కాపాడడం కోసం, రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం, తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకొస్తాం. మీకు దమ్ముంటే, మీకేమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి, మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం. రే రాముడు అందరికీ దేవుడనా? రాముడు మనకు దేవుడే, అందరికీ దేవుడే. ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీకే రాముడు. ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు. ఇవాళ అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో, పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా? ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసినా? అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రోజు రామ మందిర నిర్మాణం కోసం చస్తామని తెలిసి కూడా, చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను, మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని, అమ్మా, అన్నా, అక్క, తమ్ముడా, నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం. చచ్చిపోవడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి, త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన. మరి కాంగ్రెస్ వాళ్ళకు రాముడే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు రాముడే. మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. అరే ఇప్పుడు కట్టినటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎస్, మాకు ఇంకా రాముడు ఉన్నాడు. రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, మా ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు
ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా? అభ్యర్థి లేడు. మీరు అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటేమంటారు, ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఆగు, ఈ 17వ తరగతి చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్లో చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది. ఆగు, 100 రోజులు అయిపోయినాక మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయ్యింది. ఈ 100 రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు. 100 రోజుల తర్వాత మా ఊళ్ళో తిరగనిస్తారా ప్రజలు ఈ 6 గ్యారెంటీలు ఏందని చెప్పని? ఇలా 6 గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను. 6 గ్యారెంటీలు అంటే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు గ్యాస్ ఇవ్వడం, ఫ్రీ కరెంట్ కాదు. ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయలకు. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమన్నారు? మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటేనే గ్యాస్ ఇస్తారట. ఫస్ట్ ఏమో అందరికీ అన్నారు, తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ అంటారు. మరి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి 10 సంవత్సరాలు మేము తిట్టినాం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఇలా గ్యాస్ ఇవ్వకపోతే, కానీ 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామంటున్నారు. మరి గ్యాస్తో పాటు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఇలా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. పక్క 6 గ్యారెంటీలో పక్క 2500 రూపాయలు వేయాలి. వేసిండ్రా ఎక్కడన్నా? ఇవాళకి 80 రోజులు అయిపోయింది. ఇంకా 20 రోజులే, ఇంకా 10 రోజుల లోపల ఎన్నికల కోడ్ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. 6 ఒక గ్యారెంటీ అట, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నది 20 లక్షల మందిని వాళ్ళే చెప్పారు. 6 లక్షల మందికి ఇస్తాను వాళ్ళే చెప్పారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు. 6 లక్షల చొప్పున 6 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు 3 లక్షల కోట్లు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్ల కోసం విడుదల చేసిన డబ్బు ఎంత అంటే 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్ల రూపాయలు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 మందికి ఇల్లు ఇస్తున్నారు. నీ 3,000 కోట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 100 కూడా రావు, 100-200 కూడా రావు. కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి ఉంచండి. 2,500 రూపాయలు ఇస్తున్నారు. 2,500 రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,500,000 మంది 18 సంవత్సరాలు దాటిన మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 2,500 రూపాయలు పక్కా ఇవ్వాలి. వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. ఇవాళ దాంతోపాటు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అవి ఇవ్వలే ఇంతవరకు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అవి ఇవ్వలే. రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు. అవి ఇవ్వలే. ఇవాళ రైతు భరోసా దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు 2 లక్షల రుణమాఫీ కోసం. ఇలా 15,000 రైతు భరోసా ఇస్తా అంటే 50 లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు. కాబట్టి ఏమీ ఆచరించకుండా, ఏమీ అమలు చేయకుండా 1-2 వాగ్దానాలు అమలు చేసి ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేవలం ఎన్నికల సంవత్సరం, ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాడు జీతాలు ఇస్తారు. మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తే ఒట్టిగా ఇక జీతాలు ఇయ్యరు. ఇవాళ 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా చూపెట్టే ప్రయత్నం చేసింది. మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు, ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి. 6 గ్యారెంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.
మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ చౌరస్తాలో కొట్లాడి జైలుకు వేంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి 45 రోజుల పాటు జైలుకు వెంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం కూడా మా కోసం కొట్లాడి జైలుకు వెయ్యి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కానీ పొరపాటు చేస్తాం, మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారన్నా. కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే, వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే. వాళ్ళ భార్య పిల్లలను నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన, ఈ రజాకర్ల పాలన, ఈ అవినీతి పాలన, ఈ కుటుంబ పాలన అంతా ముందుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్కకు పెట్టినాం. మా కుటుంబాలను పక్కబెట్టి ఏ రోజు స్వార్థంగా ఆలోచించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలే. ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడినామన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు, బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే, కానీ బీజేపీల నోటికాడి బుక్కను కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్నా. ఇప్పుడు బాధపడుతున్నా కాంగ్రెస్. ఇలా మనమే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. ఎస్, ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా వేదిక సందర్భంగా, ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు, మీ నాయకుల యొక్క విధ్వంసాల రాజకీయాలకు వ్యతిరేకం. మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను. ఇలా గతంలో ఉన్న సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, గతంలో మొన్నటి వరకు ఉన్న వాళ్ళని ఒక్కసారి పోయి అడగండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వలే. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న. సర్పంచులు అప్పులపాలేరు, ఉప సర్పంచులు అప్పులపాలేరు, వార్డు మెంబర్లు అప్పులపాలేరు, కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే, దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే, దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం పట్టించుకోలే. అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు సర్పంచులు కావాలనుకుంటారు, మీరు జెడ్పీటీసీ కావాలనుకుంటారు, మీరు ఎంపీటీసీ కావాలనుకుంటారు. మాకు ఏమి ఇబ్బంది రాదు, ప్రజల ఆశీర్వాదం మాకుంటే మాకు కొట్టేస్తారు, మీకుంటే మీకు కొట్టేస్తారు. రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి, అధిక నిధులు వస్తాయి. ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచులు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం, మోర్ల కోసం, దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే, మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే, మీలో కూడా చిత్తశుద్ధి ఉంటే, మీలో కూడా నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు. ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసినాలు వేసినట్టు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా, ఇక్కడ లేదు అక్కడ లేదు, ఈడ వీకనాడు ఆడ వీక్తాడట. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్. అంతకుముందు ఏమన్నాడన్నా, వీళ్ళకి ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు. ప్రజలు నమ్మిరు కూడా వాస్తాడి.
అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలగానే మళ్ళీ బీజేపీ వ్యారసపడి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు. 6 గ్యారెంటీల ప్రజలు నంబరం చేసి ఇది స్టార్ట్ చేశారు. ఇక ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారన్న వాస్తవం కూడా నాకు కలిసిరు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసిరు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ నటించడన్న నటనలో జీవితాడు కుంపలు ముంచాడు తెలివి అంతా కూడా. అది గట్నే ఊరించుకుంటా మాటలు చెప్పి మన బతుకుని బర్బాద్ చేసి నాశనం చేసిండు. ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి. ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు. కేసీఆర్ మీద పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. ఇలా మంత్రులను పిలిచి ఏం చేసిండు, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట, మరి పోదామా అన్నాడట. ఈ మంత్రులు తిన్నవా బస్ పండి అంటే తిన్నా, పన్నవారా బస్ పంట పన్న అంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పగానే, అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట, ఇక మనం బీజేపీ ఎందుకు ఏరాలే అని చెరువు బంద్ చేశారు. బంద్ చేసాక ఏం చేసిండు, మళ్ళా అది క్లోజ్. మళ్ళీ ఇప్పుడేం చేసిండు, ఈయనకట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి. నాకు ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవరు వస్తలేరు. పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులకి వెళ్తలేరు, పోటీ చేయడానికి ఎవరు లేరు. పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్, వేరే పార్టీలు లేవట్లేవు, 4వ ప్లేస్ వస్తుంది. ఈ విచారం ఏమంటాడు, ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట. నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదే, మోడీ గారికి ఫోన్ చేసిరట, మళ్ళీ ఎన్డీఏలో చేరదామా అని చెప్పి. ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, మల్లన్న మంత్రి ఉన్నాడు కదా మల్లన్న, ఆ మల్లన్న కొన్ని చెప్తే ఏం చేస్తాడు, తెల్లారి మీడియాలో చెప్తాడు, అవునా కాదా. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటంలో పిలుస్తాడు కేసీఆర్. పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిరు, ఎన్డీఏలో కలుద్దామంటున్నారు, కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి కేసీఆర్ మాయమాటలు నమ్మకండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలందరూ సిద్ధంగా కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మన ప్రియతమ నేత, మన ఆదర్శ మూర్తి అయిన శ్రీ కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి అందరూ లేచినోడి ఘనమైన స్వాగతం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, అమిత్ షా గారి నాయకత్వం. హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారికి శాల్వతో సన్మానం చేసి బోకేతో హైదరాబాద్కు స్వాగతం పలుకుతారు. స్వాగతం, సుస్వాగతం అమిత్ షా గారికి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు కూడా ముందుకు రావద్దు, అందరు కూడా వేసి వెనుకకు జరగాలి. సన్మానాల కార్యక్రమం వెనుకసి ఉంటుంది. ఇప్పుడు మన సభను ఉద్దేశించి మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. మనము
అనేక పోలింగ్ బూతుల నుంచి ఇక్కడికి వచ్చాము. అందరూ ప్రశాంతంగా ఉండాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెండు చేతులు ఎత్తి చెప్పాలి, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అమిత్ షా గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో మనం అందరం కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈరోజు పోలింగ్ బూత్ అధ్యక్షులనే కలుస్తాను, బహిరంగ సభ వద్దు అని చెప్పి అమిత్ షా గారు మన అందరినీ పోలింగ్ బూత్ అధ్యక్షులను నేరుగా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలిసి రానున్నటువంటి ఎన్నికలకు మనం సిద్ధం కావడం కోసము నేను వస్తానని చెప్పి వారు రావడం జరిగింది. అందుకే ఈరోజు మొత్తం తెలంగాణలోని అన్ని పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మరి అధ్యక్షులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు, వచ్చేటువంటి ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో దేశంలో మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 400 సీట్లతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో ఈరోజు మన ముందున్నటువంటి ఎజెండా ఒకటే, ఈ యొక్క తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కూడా అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులను నరేంద్ర మోడీ గారికి మద్దతుగా తెలంగాణ ప్రజలు ఆశీస్సులు తీసుకొని మనమందరం కష్టపడి పనిచేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రతి కార్యకర్త కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతాయి సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ. కాబట్టి మనం అది కూడా ఖాతరు చేయకుండా ధైర్యంగా ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే సోషల్ మీడియా వారియర్స్ మీటింగు ప్రత్యేకంగా అమిత్ షా గారు వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. చాలా ఉత్సాహంగా అన్ని మండలాల నుంచి కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాలంటీర్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్ని రకాలుగా అండగా నిలబడి గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ రంగాన్ని తీసుకోవాలి, జాతీయ రహదారులు కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు, లేక అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కావచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మించి ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోపిడీ చేసింది, తెలంగాణను దోచుకున్నది, తెలంగాణకు దగా చేసింది. నియంతృత్వ అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వివరించిందో తెలంగాణ ప్రజలు ఏ రకంగా గత శాసనసభ ఎన్నికల్లో స్పందించారో మనం చూసాం. కానీ మరి ఈరోజు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు మార్చుకోలేదు.
ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లోనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, వివిధ పరిశ్రమల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు, రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పే ఉద్దేశం ఒకటే, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు. 2 కుటుంబ పార్టీలే, 2 దోపిడీ పార్టీలే, 2 అవినీతి పార్టీలే, 2 అహంకారపూరితమైనటువంటి పార్టీలే, 2 కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే. అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా 4 పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం. ఈసారి ఎన్నికల్లో 17కు 17 సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఈరోజు పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. ఈసారి గెలవడం కోసం, అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం కోసం ఈరోజు మనం పోటీ చేస్తా ఉన్నాం. చెమటలు పడుతున్నాయి మజ్లిస్ పార్టీకి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మజ్లిస్ పార్టీ పోవాలి, మజ్లిస్ పార్టీ విరగడ కావాలని చూస్తూ ఉన్నారు. కాబట్టే మనం వీళ్ళందరం కూడా కష్టపడి పనిచేద్దాం. ఈరోజు మనకు తెలుసు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ కాబోతుంది, అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. విదేశాలలో మతం మార్చుకోవాలని దౌర్జన్యం చేసి ఒత్తిడి చేస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వాళ్ళందరూ మన దేశానికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో మనము తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయాలి. పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరిగితే, హిందువుల మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ధర్మం మీద విశ్వాసంతో మతం మార్చుకోవడం ఇష్టం లేకుండా దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి లేని కారణంగా వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలను, వ్యక్తులను, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులపై దాడులు జరిగితే, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే వాళ్ళు భారతదేశంలో రాకుండా మరి ఏ దేశానికి వెళ్తారో చెప్పాల్సింది కోరుతా ఉన్నాను. హిందువులకు భారతదేశం రక్షణ కల్పించకపోతే, అండగా నిలబడకపోతే ఎక్కడ పోతారు? వచ్చినటువంటి హిందువులు వాళ్ళకు సమాన హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన దేశం మీద, మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద బాధ్యత లేదా అడుగుతా ఉన్నాను. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు? అనేక సంవత్సరాలుగా భారతదేశంలోకి వచ్చినటువంటి హిందువులు కనీస హక్కులు లేకుండా అన్యాయానికి గురవుతూ ఉంటే వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చాము, మా పార్టీ అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేసి చూపుతామన్నాము. అది మోడీ గ్యారంటీ. ఆ మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే మాట తప్పము, మడమ తిప్పము. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ, భారత ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కార్యకర్తలందరూ అన్ని రకాలుగా సమర్థవంతంగా మన మీద జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొని ఈరోజు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున అండగా మరి మద్దతు సమీకరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దాము. వచ్చేటువంటి ఎన్నికల్లో మరి ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ, న్యాయం కోసం పనిచేసేటువంటి పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి నాయకుడు, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసి ఐక్యమత్యంతో పనిచేద్దాము.
జరిగేది ధర్మ యుద్ధము. ఆ ధర్మ యుద్ధానికి మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వేదిక పైన మన పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసేటువంటి వాళ్ళను కేంద్ర పార్టీ ప్రకటించింది. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. నేను ఒకసారి పరిచయం చేస్తా. హైదరాబాద్ శ్రీమతి మాధవీలత గారు, సికింద్రాబాదు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు, జైరాబాదు ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, కరీంనగర్ ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, మల్కాజ్గిరి మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, నాగర్ కర్నూల్ భరత్ కుమార్ గారు, చేవెళ్ళ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, నిజామాబాద్ మన పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులుగా బరిలోకి దిగబోతున్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆనాడు కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో విలీనం చేస్తే ఈనాడు మన యొక్క మరో అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్నంతటి కూడా ఒక్క తాడి మీదకి తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాలంతటా కూడా ఒక నంబర్ 1 దేశంగా తీసుకుతీసేందుకు ముందుకు తీసుకుపోతున్నారు. భారతీయ జనతా పార్టీని గిన్నిస్ బుక్ లో నెంబర్ 1 పార్టీగా తీర్చిదిద్దిన అమిత్ షా గారిని ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, क्या हो गया है आपकी आवाज को? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? 400 पार जाना है या नहीं जाना है? तेलंगाना में 12 से ज्यादा सीटें जीतनी है या नहीं जीतनी है? तो ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए। सभी लोग जो स्टेडियम में बैठे हैं वो ही उठाए। विजय के संकल्प की मुट्ठी बीचे। 12 सीटें से ज्यादा सीट जीतने के संकल्प की मुट्ठी बीचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जी किशन रेड्डी जी, भाजपा की राष्ट्रीय उपाध्यक्ष और हमारी प्रत्याशी बहन अरुणा जी, श्री बंडी संजय कुमार, हमारे प्रत्याशी और राष्ट्रीय महासचिव श्री के लक्ष्मण, राज्यसभा के सांसद और ओबीसी मोर्चा के अध्यक्ष महोदय श्री येटेला राजेंद्र कुमार जी, मलकागिरी से हमारे प्रत्याशी श्री धर्मपुरी जी, हमारे प्रत्याशी निजामाबाद से श्री बीवी पाटिल जी, जहीराबाद से प्रत्याशी श्री कोंडा विश्वेश्वर रेड्डी जी, चेवल्ला से प्रत्याशी श्रीमती माधवी लता जी, हैदराबाद। माधवी आ गया हो, माधवी आ गया हो। माधवी के लिए सब लोग ताली बजाओ भाई। डॉक्टर बूरा नरसैया गौड़ जी, पी भरत कुमार जी, सुधाकर रेड्डी जी,
श्री जितेंद्र रेड्डी जी, श्री गरिकापति मोहन राव जी, श्री प्री रामलू जी, श्री ए वेंकटेश्वर रेड्डी जी, मंच पर बैठे हुए सारे भारतीय जनता पार्टी के वरिष्ठ नेतागण और आज समग्र तेलंगाना राष्ट्र से आए हुए मेरे बूथ के मालिक, ऐसे भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता भाइयों बहनों को नमस्कार। मित्रों, मुझे लगा कि इतनी धूप में किशन जी ने कार्यकर्ताओं को इकट्ठा किया है, क्या होगा, मगर आज यहां आपकी संख्या, आपका उत्साह और आपका हौसला देखकर ये निश्चित है मोदी जी तीसरी बार प्रधानमंत्री बनने जा रहे हैं। भाई और बहनों, मैं देश भर के हर राज्य से जाकर आया हूं। मैंने यही उत्साह, यही हौसला और यही मोदी की दीवानगी को देखा है। मैं जहां गया मोदी मोदी के नारों से स्वागत होता है। भाई और बहनों, पूरा देश तय कर बैठा है कि अगली बार 400 पार, अगली बार। मगर मैं आज तेलंगाना आया हूं, तेलंगाना की जनता को दो हाथ जोड़कर विनंती करने के लिए और तेलंगाना के कार्यकर्ताओं का आह्वान करने के लिए। 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए। 12 से ज्यादा सीटें तेलंगाना में भारतीय जनता पार्टी की हो और तेलंगाना को 75 साल के बाद इन निजाम की परछाई से दूर करने का काम तेलंगाना की सरकार। आज मैं तेलंगाना की जनता को कहने आया हूं, यहां 4 पार्टियां मैदान में है। एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। भाई और बहनों, मुझे बताओ, टीआरएस, कांग्रेस दोनों मजलिस से, निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं। हमें लगा कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा। जैसे ही विधानसभा चालू हुई, आउट ऑफ वे जाकर सारे नियमों की धज्जी उड़ाकर मजलिस के नेता को टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी। ये दोनों पार्टियां हैदराबाद स्थापना दिन मना सकती है क्या? जोर से बोलो, मना सकती है क्या? सरदार पटेल का सम्मान कर सकती है क्या? नहीं कर सकते, क्योंकि ये वोट बैंक की लालच से डरते हैं। हम भारतीय जनता पार्टी के कार्यकर्ता वोट बैंक से नहीं डरते हैं। हम तेलंगाना के कल्याण और तेलंगाना के सम्मान को समर्पित पार्टी है। भाइयों और बहनों, ये तीनों पार्टियां परिवारवादी पार्टियां। कांग्रेस पार्टी, आप देखिए, जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, अब राहुल गांधी, आगे भगवान जाने कौन गांधी। ये केसीआर के बाद केटीआर, केटीआर केसीआर, केसीआर केटीआर, और बड़े मियां तो बड़े मियां, छोटे मियां भी सुभान अल्लाह। ये मजलिस भी परिवारवादी पार्टी है। ये तीनों पार्टियों का लक्ष्य राजनीति में अपने बेटे बेटों का कल्याण करना है, बेटों बेटियों को कल्याण करना है। आप मुझे बताइए, जो अपने बेटे बेटियों के लिए काम करते हैं,
वो तेलंगाना के किसान का भला कर सकते हैं क्या? जोर से बोलिए, कर सकते हैं क्या? तेलंगाना के ओबीसी का भला कर सकते हैं क्या? तेलंगाना के युवाओं का भला कर सकते हैं क्या? तेलंगाना के युवा, किसान, महिला और ओबीसी दलित का भला केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है, नरेंद्र मोदी कर सकते हैं। मित्रों, ये दोनों पार्टियां, कांग्रेस और टीआरएस, दोनों पार्टियां भ्रष्टाचार में लिप्त पार्टियां हैं। मैं आपको बताता हूं, रेवंत रेड्डी मेरी बात का जवाब दे। अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है। एक कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया, एयरसेल मैक्सेल का घोटाला किया, अंतरिक्ष देवास का घोटाला किया, लैंड फॉर जॉब में घोटाला किया, पंचकुला में जमीन का घोटाला किया, जम्मू कश्मीर क्रिकेट एसोसिएशन का घोटाला किया, एम्ब्रेयर में डील कर कर घोटाला किया, एयरक्राफ्ट में घोटाला किया, ऑगस्टा वेस्टलैंड हेलीकॉप्टर घोटाला किया, बोफोर्स का घोटाला। मित्रों, ये 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर भ्रष्टाचार रचित समिति बीआरएस, मियापुर जमीन का घोटाला 4000 करोड़, आउटर रिंग रोड घोटाला किया, कालेश्वर परियोजना घोटाला 40,000 करोड़ का किया, कविता के नाम पर शराब घोटाला किया, सीएजी ऑडिट का घोटाला। अब मुझे बताओ भाई, हजारों लाखों करोड़ के घपले घोटाले करने वाली एक कांग्रेस पार्टी और टीआरएस तेलंगाना और देश का भला कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? 23 साल हो गए नरेंद्र मोदी जी को मुख्यमंत्री प्रधानमंत्री रहते हुए। मोदी जी पर हमारे विरोधी भी 25 पैसे का भ्रष्टाचार का आरोप नहीं लगा सके। भारतीय जनता पार्टी ने, इस देश के प्रधानमंत्री ने भ्रष्टाचार मुक्त शासन कैसा होता है इसका एक उदाहरण सेट करने का काम किया है। भाई और बहनों, एक केसीआर की पार्टी थी और कांग्रेस पार्टी, दोनों वादा खिलाफी की पार्टी है। इन्होंने कहा था कि हम नीलू निगुलू नियामकलू, रोजगार, धन और जल, ये तीनों के लिए काम करेंगे। तीनों में वादा खिलाफी किया। 1 लाख युवाओं को रोजगार देना था, नहीं दे पाए। यूनिवर्सिटी में प्रोफेसरों की भर्ती नहीं कर पाए। 40 लाख बच्चों को फ्री शिक्षा का वादा किया था, नहीं कर पाए। 7 लाख घर देने का वादा किया था, नहीं कर पाए। मेरे पास 42 वादा खिलाफी की सूची है, 42। और दूसरी ओर कांग्रेस पार्टी, मैं आपको कहना चाहता हूं मित्रों, कांग्रेस पार्टी ने भी इस देश के गरीबों को गरीबी मुक्त करने का वादा 4 पीढ़ी पहले इंदिरा गांधी ने किया था, मगर गरीबी तो मुक्त हो ही नहीं, गरीब और गरीब बनता गया। और मैं आज बताता हूं, मोदी जी ने ये 10 साल के अंदर 80 करोड़ से ज्यादा गरीबों को हर महीना 5 किलो अनाज मुफ्त में देने का काम नरेंद्र मोदी ने किया। 12 करोड़ से ज्यादा टॉयलेट बनाने का काम नरेंद्र मोदी ने किया। 4 करोड़ गरीबों को घर देने का काम नरेंद्र मोदी ने किया। 10 करोड़ माताओं बहनों को उज्ज्वला गैस देने का काम नरेंद्र मोदी ने किया। 14 करोड़ गरीबों के घर में
नल से जल पहुंचाने का काम नरेंद्र मोदी ने किया और 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया ऑनलाइन भेजने का काम नरेंद्र मोदी जी ने किया। नरेंद्र मोदी जी ने 60 करोड़ गरीबों के जीवन में उजाला भरने का काम किया है और साथ में मोदी जी ने हर गारंटी को पूरा किया है। मुझे बताओ भाइयों बहनों, ये कश्मीर हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी? हमने वादा किया था, मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को समाप्त कर रख दिया। और आज कश्मीर जिस लाल चौक में जाते हुए मिलिट्री के बगैर जा नहीं सकते थे, वहां तिरंगा फहर रहा है और वहां जन्माष्टमी भी मनाई जाती है। मुझे बताओ भाई और बहनों, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? 500 साल से राम लल्ला अपमानित अवस्था में थे। 70 साल से कांग्रेस पार्टी ने राम लल्ला को टेंट में रहने के लिए मजबूर किया, अटकाया, लटकाया, भटकाया, केस चलने नहीं दिया। मोदी जी के समय में केस भी समाप्त हुआ, भूमि पूजन भी हुआ और 22 जनवरी को राम लल्ला का प्राण प्रतिष्ठा भी हुआ। भाई और बहनों, मैं कांग्रेस पार्टी को पूछना चाहता हूं, अगर आप चाहते तो इतने समय में ये गारंटी पूरी हो सकती थी या नहीं हो सकती थी? उन्होंने नहीं किया। मित्रों बताओ मुझे, 3 तलाक दूर कर मुस्लिम माताओं बहनों को सम्मान देना चाहिए या नहीं देना चाहिए? 3 तलाक जाना चाहिए या नहीं जाना चाहिए? कांग्रेस पार्टी ने 3 तलाक को कभी नहीं हटाया। वो ओवैसी से डरते हैं, वो वोट बैंक से डरते हैं। नरेंद्र मोदी जी ने 3 तलाक को समाप्त करने का काम नरेंद्र मोदी जी ने किया। भाइयों और बहनों, और मोदी जी ने देश को सुरक्षित करने का काम किया है। ये 10 साल तक कांग्रेस की सरकार थी, सोनिया मनमोहन की सरकार थी। पाकिस्तान से रोज आलिया, मालिया, जमालिया आते थे, बम धमाके करते थे और चले जाते थे, कोई कुछ नहीं बोलता था। मोदी जी के समय में भी 2 प्रयास हुए, उरी और पुलवामा में, मगर पाकिस्तान को मालूम नहीं था ये नरेंद्र मोदी सरकार है, भारतीय जनता पार्टी। 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने किया। भाइयों और बहनों, अभी हमने कहा था कि हम सीएए लाएंगे, जो हमारे बांग्लादेश और पाकिस्तान से हिंदू, सिख, बौद्ध, जैन भाई बहन आए हैं, उनको नागरिकता देंगे। ये लोग विरोध करते हैं, मगर कल ही मोदी सरकार ने सीएए का वादा भी पूरा कर दिया। करोड़ों हिंदू, जैन, बौद्ध, सिख जो आसपास के देशों से आए थे, अफगानिस्तान से, पाकिस्तान से, बांग्लादेश से, उनको नागरिकता देने का काम कल नरेंद्र मोदी जी ने समाप्त कर दिया। जो अपने महिलाओं के सम्मान के लिए, अपने धर्म की रक्षा के लिए, अपने गौरव की रक्षा के लिए भारत की शरण में आए थे, इनको एक कांग्रेस वाले मजलिस, टीआरएस विरोध करते थे, नागरिकता नहीं देने देते थे। नरेंद्र मोदी जी ने इनको नागरिकता देकर उनको सम्मान के साथ जीने का उनका स्वप्न पूरा किया है। और एक गलत फहमियां फैला रहे, इस देश के अल्पसंख्यक भाइयों को कहना चाहता हूं, माताओं को कहना चाहता हूं, सीएए से किसी भी देश के नागरिक की नागरिकता जानी नहीं है। सीएए नागरिकता देने का कानून है, नागरिकता लेने का कानून नहीं है। ये ओवैसी भी झूठ बोल रहे हैं, खड़गे भी झूठ बोल रहे हैं,
राहुल गांधी भी झूठ बोल रहे हैं कि इससे माइनॉरिटी की नागरिकता जाएगी। मैं आपको भरोसा दिलाता हूं कि सीए के कानून के अंदर किसी की नागरिकता लेने का कोई प्रावधान नहीं है। हमारे शरणार्थियों को नागरिकता देने का प्रावधान है, मगर ये लोग वोट बैंक की राजनीति कर रहे हैं। भाइयों और बहनों, मैं इतना ही कहना चाहता हूं, आने वाले दिनों में चुनाव शुरू होगा, आपको घर घर जाना है और पूरे तेलंगाना की जनता को बताना है कि 10 साल में मोदी जी ने तेलंगाना के लिए 2,50,000 करोड़ रुपए का ग्रांट भेजा है। कितना भेजा है? और 10 साल जब यूपीए की सरकार थी, इन्होंने 1,16,000 करोड़ भेजा था। और इसके साथ साथ मोदी जी ने रेलवे, मेट्रो, एयरपोर्ट, हाईवे, नेशनल हाईवे, पेट्रोलियम, यूनिवर्सिटी, सेंट्रल इंस्टीट्यूट, इसके अलग से 5 लाख करोड़ से ज्यादा रुपया नरेंद्र मोदी जी ने भेजने का काम किया। ये लोग तेलंगाना का विकास नहीं कर सकते। तेलंगाना का विकास केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है, नरेंद्र मोदी जी कर सकते हैं। मित्रों, जो इंडिया अलायंस है, ये पूरा गठबंधन, ये घमड़िया गठबंधन केवल और केवल परिवारवादियों का गठबंधन है। मैं फिर से देश की जनता को कहना चाहता हूं, सोनिया गांधी का एकमात्र लक्ष्य है राहुल गांधी को प्रधानमंत्री बनाना। केसीआर का लक्ष्य है केटीआर को मुख्यमंत्री बनाना। ममता दीदी का लक्ष्य है भतीजे को मुख्यमंत्री बनाना। शरद पवार का लक्ष्य है सुप्रिया सुळे को मुख्यमंत्री बनाना। ठाकरे जी का लक्ष्य है, उद्धव ठाकरे जी का, आदित्य ठाकरे को मुख्यमंत्री बनाना। लालू जी का लक्ष्य है अपने बेटे को मुख्यमंत्री बनाना। भाई मुझे बताओ, ये बेटे, बेटी, जमाई, दामाद, इसमें आपकी जगह है? कहीं पर है क्या? भारत के युवा की जगह है, भारत के किसान की जगह है, भारत की माताओं की जगह है, भारत के गरीब की जगह है। ये भारत के युवान, किसान, महिलाएं और गरीब के लिए कुछ नहीं कर सकते, वो अपने बेटे बेटियों के लिए राजनीति में है। भारत के गरीब, युवा, महिला और किसान के लिए केवल और केवल नरेंद्र मोदी जी समर्पित है। मित्रों, नरेंद्र मोदी जी ने पूरे देश को समृद्ध करने का काम किया है। भारत ने चंद्रमा के दक्षिण ध्रुव पर समग्र संसार में कोई वहां नहीं पहुंच पाया था। सबसे पहले भारत ने दक्षिण ध्रुव पर चंद्रयान पहुंचाया और हमारा तिरंगा फहराने का काम किया। G20 की समिट में दिल्ली डिक्लेरेशन से अपना कूटनीतिक परचम समग्र विश्व के सामने लहराने का काम नरेंद्र मोदी जी ने किया है। आज पूरी दुनिया नरेंद्र मोदी जी का सम्मान करती है। 14 से ज्यादा देशों ने मोदी जी को अपना सबसे बड़ा नागरिक सम्मान अवार्ड, जैसे हमारे यहां भारत रत्न है, 14 देशों ने नरेंद्र मोदी जी ने दिया है। मोदी जी जहां भी जाते हैं लोग मोदी 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 करते हैं। भाइयों और बहनों, ये मोदी जी का जो स्वागत है ना, ये नरेंद्र मोदी जी का नहीं है, ये भारतीय जनता पार्टी का नहीं है। मोदी जी का ये स्वागत हमारी देश की 130 करोड़ की जनता का स्वागत है। यहां समग्र तेलंगाना राष्ट्र से बूथ अध्यक्ष आए हैं। मैं सभी को कहना चाहता हूं, जब तक विजय जुलूस न निकले किसी को आराम नहीं करना है। हर मतदाता का, हर लाभार्थी का और विशेषकर हर माता बहन का संपर्क कर कर कमल के निशान पर बटन दबाकर मोदी जी के हाथ मजबूत करने के लिए निकल पड़ना है। यहां बैठा हुआ हर कार्यकर्ता अपने आप को नरेंद्र मोदी समझकर तेलंगाना की जनता के सामने जाए
विनम्रता से आशीर्वाद मांगे और भारत को 2047 तक पूर्ण विकसित राष्ट्र बनाने के लिए नरेंद्र मोदी का समर्थन कराइए। मैं आपको कहता हूं, मोदी जी ने गारंटी दी है कि 15 अगस्त 2047 को हमारा देश भारत, जब देश की आजादी की शताब्दी मनाई जाएगी, भारत आत्मनिर्भर होगा, भारत पूर्ण विकसित होगा और भारत माता विश्व गुरु के स्थान पर विराजमान होगी। ऐसा भारत बनाने के लिए हम सब ने आगे बढ़ना है। मुझे बताओ, ये जो 1.5-2 महीना है चुनाव का, आप सभी लोग आज से ही कमल के प्रचार में मोदी जी को प्रधानमंत्री बनाने के लिए निकल पड़ेंगे क्या? अरे जोर से बोलो, निकल पड़ेंगे क्या? तेलंगाना में 12 का आंकड़ा पार करेंगे क्या? 400 पार कराएंगे क्या? मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ। 12 सीटें जीतने की संकल्प की मुट्ठी बींचिए और विरोधियों के दिल दहल जाए ऐसे प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। అమిత్ భాయ్ కి ధన్యవాదాలు। ఈ రోజు ఈ విజయ సంకల్ప సభకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి స్టేట్ సెక్రటరీ గారిని కోరుతున్నాం। ఈ యొక్క విజయ సంకల్ప సమ్మేళనానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన అమిత్ షా గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ఇతర సీనియర్ నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు। భారత్ మాతాకి జై।